హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ అయితే మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసానే కానీ అసలు లేటుగా లేచానండి. నిజానికి ఇవాళ కొంచెం అంటే ఒంట్లో బాగాలేదు అని చెప్పాను కదా, సో దానివల్ల ఏంటంటే లేటుగా లెగుస్తున్నాను. అంటే ఒక 7:15 అలా అయిపోయింది టైం అయితే. అయినా సరే అమ్మో అని చెప్పేసి ఇంకా మా ఆయనేమో ఎందుకులే ర్యాపిడో చేద్దువు, అంటే వంట కావాలంటే ర్యాపిడో చేద్దువు, మేము బయట టిఫిన్ తినేసి వెళ్ళిపోతాంలే అని చెప్పేసి అన్నారు, కంగారు పడకలే అని. కానీ నా మనసు ఒప్పుకోదు కదా, ఎందుకంటే నైట్ పిండి కలిపి పెట్టాను, ఇడ్లీకి బోండాకి పిండి కలిపి పెట్టాను. సరే అయితే టిఫిన్ చేసేస్తానులే, భోజనం అది క్యాంటీన్లో తినేమని చెప్పాను అనమాట. అయితే సరేలే అని అన్నారు. అంటే వాళ్ళ స్కూల్ క్యాంటీన్ ఉంటుంది, సో అక్కడ తినేమని చెప్పాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే టీ పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా పల్లీలు, అంటే ఇంకా తెలుసు కదా పల్లీ చట్నీ, ఇంట్లో అల్లం పచ్చడి, తర్వాత ఇది ఉంటుంది కదా కారము, కారపొడి, ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది. కానీ అవి మెయిన్గా మాత్రం ఇంకా పల్లీ చట్నీ అయితే ఉండాలి. సో నేను 2 డేస్కి ఒకసారి అలా చేస్తాను అనమాట పల్లీ చట్నీ. సో పల్లీలు అయితే స్టవ్ మీద పెట్టేసా సిమ్లో, అవి బాగా ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా. ఇంకా అల్లం టీ అయితే పెట్టేశాను. అంటే ఇందాక అల్లం వేయడం మర్చిపోయాను, అందుకే ఇంక ఇప్పుడు వేసాను అనమాట. ఆ తర్వాత ఇంకా నైట్ అయితే పిండి కలిపి పెట్టేసా. ఏమైందంటే నైటు ఇడ్లీ కోసమనే కలిపాను పిండి. అప్పుడు మినపప్పు కొంచెం ఎక్కువ నానబెట్టేశాను. మామూలుగా అయితే ఒక గ్లాస్ పప్పు, అంటే ఒక గ్లాస్ అంటే 1/2 kg అండి, 250 grams. అది రైస్ అయినా మినపప్పు అయినా ఏదైనా మనం మంచినీళ్ళు తాగే గ్లాసు కొలత ఏంటి అంటే 1/2 kg అనమాట. సో నేను ఒక 1/2 kg పప్పు నానబెట్టాను 1/2 kg ఇడ్లీ రవ్వకి. అయితే ఏమైందంటే 1/2 kg కన్నా రవ్వ తక్కువ ఉంది. ఇంకా అప్పుడు ఏం చేశానంటే కొంచెం మినపప్పు తీసేసి దాంట్లో కొంచెం గోధుమ పిండి కలిపేశాను అనమాట, బోండా వేద్దాంలే అని చెప్పి. అయితే అంటే మనం మినపప్పు ఎక్కువ వేస్తే ఇడ్లీలు బాగా వస్తాయి సాఫ్ట్గా అని అనుకుంటాం, కానీ కాదు. మినపప్పు కనుక ఎక్కువైంది అంటే స్మెల్ వచ్చేస్తుంది ఇడ్లీ. అంటే ఇడ్లీకి సరిపడా, అంటే రవ్వకి సరిపడా మినపప్పు ఉంటేనే ఇడ్లీ మంచిగా ఫర్మెంట్ అయ్యి స్మెల్ బాగుంటుంది. లేదు మనకి ఇంకా సాఫ్ట్గా రావాలి కదా అని మినపప్పు ఎక్కువ వేసినా సరే ఇడ్లీతో తలనొప్పే, కంపు కొట్టేస్తుంది. సో అందుకే నేను కొంచెం పప్పు తీసేసి కొంచెం అందులో గోధుమ పిండి అయితే కలిపేసాను అనమాట. అంటే మైసూర్ బోండాలాగా వేసుకుందాం అని చెప్పేసి. ఇంకా ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టేశాను. ఇంకా పిల్లలకి ఏంటి అంటే ఇంకా బోండా ఉంది కదా, అడిగాను అనమాట, ఇడ్లీ బోండా తినేస్తారా మధ్యాహ్నం లంచ్లోకి అంటే సరే అన్నారు. అంటే వాళ్ళు క్యాంటీన్లో ఫుడ్ తినరండి. అంటే అక్కడ ఏంటంటే అన్నము, సాంబారు, కర్రీ ఇలా ఉంటుంది కదా. సో వాళ్ళకి ఏంటి అంటే వేస్ట్ అయిపోతుంది, డబ్బులు వేస్ట్ అవుతాయి వాటి, వాళ్ళు తినరు అని చెప్పేసి అన్నారనమాట. సరే అయితే టిఫిన్ తినేస్తారా అంటే సరే అమ్మ అన్నారు. అసలే వాళ్ళకి మైసూర్ బోండా అంటే చాలా ఇష్టం, అందుకని ఇంకా మైసూర్ బోండా పిల్లలకి పెట్టేస్తున్నాను. మా ఆయనకేమో క్యాంటీన్లో తినేమని చెప్పాను అనమాట. ఇంకా పల్లి చట్నీ అయితే చేసేసాను. ఇదిగోండి కొత్త మిక్సీ. ఏమండి, ఒక చిన్న మాట, మీకు ఏమైనా ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే ఒక్కసారి డిస్క్రిప్షన్లో చూడండి, నేను మ్యాక్సిమం లింక్ ఇస్తాను. అంటే ఏం లేదు, మీరు మళ్ళీ కామెంట్స్లో అడుగుతున్నారు కదా లింక్స్ షేర్ చేయండి భారతి అని, ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో. ఒకవేళ ఆ లింక్ లేదు అంటే అప్పుడు నన్ను అడగండి, నేను కనుక చూస్తే ఖచ్చితంగా లింక్ షేర్ చేస్తానండి. ఒకవేళ నేను చూడకపోతే మాత్రం నేనేం చేయలేను కదా, సో అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఇంకా మిక్సీ కూడా లింక్ అడుగుతున్నారు. నేను ఆల్రెడీ మిక్సీ కోసం వీడియోనే చేశాను. సో ఓకే, లింక్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇంకా చట్నీ అయితే చేసేసాను, పల్లి చట్నీ. పోపు అయితే పెట్టలేదు. ఇంక ఇక్కడేమో బోండా వేస్తూ ఉన్నాను, మైసూర్ బోండా. చాలా సాఫ్ట్గా బాగుంటాయండి, అంటే క్రిస్పీగా ఉండవు. మైసూర్ బోండా ఏంటి అంటే క్రిస్పీగా ఉండదు, సాఫ్ట్గా ఉంటుంది. అంటే ఇక్కడ మనం గోధుమ పిండి వాడాం కాబట్టి సాఫ్ట్గా ఉంటుంది. అదే బియ్య పిండి కనుక వాడితే క్రిస్పీగా ఉంటాయి బోండాలు. అవి మాకు నెల్లూరు సైడు క్రిస్పీగా ఉన్న బోండాలు ఉంటాయన్నమాట. వైజాగ్ అంతా కూడా సాఫ్ట్గా ఈ మైసూర్ బోండానే ఉంటుంది. ఏం లేదు, మైసూర్ బోండా మైదాతో చేస్తారు, మనం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇటు సైడ్ ఇంకా మనకి నెల్లూరు, చిత్తూరు ఇటువైపు వచ్చేసరికి ఏంటంటే బోండాలు అనేవి కొంచెం క్రిస్పీగా ఉంటాయి, బియ్య పిండితో చేస్తారు, అదే వరి పిండితోటి. ఇక్కడ నేను ఎలా కలుపుకున్నాను అంటే ఇంకా నైట్ వీడియో తీయలేదు కదండి, సో అందుకని చెప్పి ఇంకా అలా కొలతలు చెప్తున్నాను. ఏం లేదండి, 1 కప్పు మినప్పప్పు అయితే 4 లేదా 5 కప్పులైనా తీసుకోవచ్చు. గోధుమ పిండి కానీ, వరి పిండి కానీ, లేకపోతే మైదా కానీ మీ ఇష్టం. 1 కప్పు మినప్పప్పుకి 5 రెట్లు పిండి కలుపుకోవాలన్నమాట, అంటే వరిపిండి అలాంటివి. నేనైతే గోధుమ పిండి కలిపాను. ఆ నైటే కలిపి పెట్టేసి ఉదయాన్నే కొంచెం సాల్ట్, ఒక చిటికెడు వంట సోడా వేసాను, బోండా కదా కొంచెం పొంగుతుందని.
ఆ తర్వాత ఇంక ఇలా ఆయిల్లో బాగా నూనె బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఆ బోండాలు వేసుకోవాలి. ఇంక ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టేశాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అనమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్కి బోండాలు. ఏంటి భారతి బోండాలు అని అనకండి, ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు. సో ఇంకా వాళ్ళని బయట తినేయమంటే కూడా ఇంక వాళ్ళు తినరు, వేస్ట్ అవుతుంది ఎందుకులే అని ఇంకా బోండా అయితే పెట్టేస్తున్నాను. బోండా అయితే వాళ్ళు ఇష్టంగా తింటారు కదా, అందుకని చెప్పేసి ఇంక అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటుంది. సో ఇడ్లీ పెడతానంటే ఇడ్లీ వద్దన్నారు, బోండా ఒకటే చాలమ్మా ఇడ్లీ ఇంకొద్దు అని అన్నారు. సరే అని చెప్పి ఇంక ఇడ్లీ పెట్టలేదు. చట్నీకి పోపు పెట్టలేదు, టైం అయిపోతుంది. ఇంకా దానికి తోడు వీడియో ఒకటి తీస్తాను కదా, అసలు కంగారు అయిపోయింది అనమాట. ఇంకా పోపు పెట్టలే, అలాగే పెట్టేసా. అల్లం చట్నీ తర్వాత పెట్టాను, అల్లం చట్నీ మర్చిపోయాను యాక్చువల్గా. అల్లం చట్నీ కూడా ఉంటుంది ఇంట్లో, సో అది కూడా పెట్టేసా. ఇంకా చిన్నోడేమో డ్రాగన్ ఫ్రూట్ తింటాడు, పెద్దోడేమో జాంకాయ తింటాడు. మా వారేమో ఇవి తెచ్చుకున్నారండి, తను ఎక్కువ తినేది పప్పాయ బనానా అనమాట మా ఆయన. ఇప్పుడు ఏంటి అంటే సీజనల్ ఫ్రూట్ అనమాట ఇది, ఖర్జూరాలు అంటాం కదా, సో ఇవి ఈ టైంలో వస్తాయి అనుకుంటా మనకి, 2-3 మంత్స్ వస్తాయి ఇవి. పచ్చి ఖర్జూరం చాలా బాగుంటాయండి, చాలా తీయగా ఉంటాయి అన్నమాట ఖర్జూరాలు మాత్రం. 1/2 కేజీ 100 రూపీస్కి ఇచ్చారు. సో మీరు కూడా ఎవరైనా ఒకసారి చూస్తే మాత్రం తీసుకోండి, ఆ ఖర్జూరాలు చాలా బాగుంటాయి, అంటే తీయగా ఉంటాయి. కొన్ని ఇంకా ఇంకా పండలేదు అంటే కొంచెం వగరగా ఉంటాయి, కానీ మ్యాక్సిమం ఖర్జూరాలు, పచ్చి ఖర్జూరాలు అన్నీ కూడా తీయగా ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే చూసారు కదా, ఏదో కొబ్బరి బోండం గలలాగా ఉన్నాయన్నమాట. సో ఇంకా అవి కూడా కొన్ని పెట్టాను. పిల్లలేమో అవి తినట్లేదు, ఖర్జూరాలు మాత్రం వాళ్ళు తినట్లేదు. అయినా ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం కొన్ని పెట్టాను అనమాట బ్రేక్కి. ఇంకా అలా ఫ్రూట్స్ పెట్టేసి బోండాలు పెట్టేసి పంపించేసాను స్కూల్కి అయితే. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక ఇంట్లో పని ఉంటుంది కదండి, సో ఇంక ఇంట్లో అన్ని పనులన్నీ చేసుకున్న తర్వాత బయటకు వస్తే ఇది కొన్నాను కదా, అదే చెప్పులు పెట్టుకోవడానికి ఇది. సో ఇది కూడా పెట్టేద్దాంలే, ఇంకా అది తీసేసి వాష్ చేసేద్దాము పాతది అని చెప్పి ఇంక ఇవన్నీ కూడా సర్దుతూ ఉన్నా. మాకు ఎక్కువ చెప్పులు అయితే ఏమీ ఉండవండి, అంటే వాడేవి ఉంటాయి. నేనేం చేస్తానంటే కొంచెం అప్పుడప్పుడు వాడేవి ఉంటాయి కదా, అవన్నీ ఒక బాక్స్లో వేసేసి బాత్రూమ్ దగ్గర చిన్న షెల్ఫ్ లాగా అలా ఉంటాయి కదా, వాటిల్లో పెట్టేస్తానమాట. అప్పుడు ఏంటంటే ఎప్పుడైనా వేసుకునేవి లోపలే ఉంటాయి. ఇవేంటి అంటే రెగ్యులర్ వేర్ అనమాట. సో రోజు వేసుకెళ్ళేవి స్కూల్ షూ. ఇక్కడ ఏంటి అంటే 2 వచ్చాయి. పైన ఏంటి అంటే ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు, కింద మనం విడిచినవి ఉంటాయి కదా, ఇప్పుడు నావి కింద పెట్టా. ఎందుకంటే నేను ఎక్కువగా ఇప్పుడు బయటకు వెళ్ళాలన్నా లేదా మేడపైకి వెళ్ళి బట్టలు ఆరేయాలన్నా దేనికన్నా సరే నేను అక్కడి నుంచి తీయాల్సిన అవసరం లేకుండా కింద వదిలేసేయచ్చు అనమాట. సో అట్లాగా ఇంక ఈ కార్డ్బోర్డ్ డబ్బా ఏంటి అంటే సాక్సులు. ఇంకా అందాకలా ఆ సాక్సులన్నీ కూడా అందులో పెట్టాను. ఇంకా ఇంట్లో ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్ చూసి అందులో పెట్టాలి. ప్రస్తుతానికి అక్కడ కార్డ్బోర్డ్ కనిపిస్తే ఇంకా కార్డ్బోర్డ్లో పెట్టాను అనమాట సాక్సులు అవన్నీ. ఆ తర్వాత సోఫా అయితే ఇదిగోండి ఇక్కడైతే పెట్టాను. సోఫా ఎవరికైనా ఇచ్చేయాలని ఉంది, కాకపోతే బాధ వస్తుంది. ఒక 5,000కి ఓయిలెక్స్లో అయినా పెట్టేద్దాము అని చెప్పి చూస్తూ ఉన్నాం. కానీ ఇంకా మాకేమైందంటే ఓయిలెక్స్ లిమిట్ ఉంటుందండి, 6 మంత్స్కి ఒకసారి మనం పోస్ట్ చేయాలి. ఇప్పుడు ఏంటి అంటే మాకు ఆ లిమిట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం పోస్ట్ చేయాలి అంటే డబ్బులు పే చేయాలి. సో ఇంటి దగ్గర ఎవరికైనా చెప్దాంలే అని చెప్పేసి ఇంకా బయట ఉంచాం. నిజానికైతే నాకు అసలు ఇవ్వడం ఇష్టం లేదు, మేమే వాడేసుకుందాం లోపల బెడ్రూమ్లో పెట్టి అనుకున్నాం, కానీ సరిపోవట్లేదు అది, అందుకే ఇంకా బయట ఉంచాను. 2 చైర్స్ మాత్రం సరిపోయాయి, అందుకే అవి మాత్రం బెడ్రూమ్లో అయితే వేసా. ఆ తర్వాత ఇంకా అక్కడంతా కూడా క్లియర్ చేసేసి ఇంక ఇది పాతది ఈ చెప్పుల స్టాండు, ఇంక ఇవన్నీ కూడా ఒకసారి వాష్ చేసేసి ఆ పైపులు అవన్నీ కూడా మంచిగా ఫిక్స్ చేసుకొని మనం ఇంట్లో దేనికైనా వాడుకోవచ్చు కదా, ఏవైనా పెట్టుకోవాలి అంటే పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి, అంటే బరువైనవి కాదు కానీ లైట్ వెయిట్వి. మాకు ఒక కబోర్డ్ ఏంటి అంటే ఖాళీగా ఉంటుంది అనమాట, అది బీరువా కోసం ఇచ్చారు ఆ కబోర్డు, అక్కడ ఏమీ ఉండదు. సో ఇప్పుడు ఇదేంటి అంటే మనం నీట్గా వాష్ చేసేసి అందులో పెట్టేసుకుంటే చిన్న చిన్నవి ఉంటాయి కదా, నాప్కిన్స్ అని లేకపోతే కొన్ని ఉంటాయి కదా చిన్న చిన్నవి, అలాంటివన్నీ కూడా లైట్ వెయిట్లో ఉన్నటివి వాష్ చేసి పెట్టేద్దాంలే అని చెప్పి ఇక్కడ ఉంచాను. ఇవి ఉతకాలి, మిషన్లో వేసేస్తానండి. అడుగుతారు భారతి నువ్వు మ్యాట్లు అవన్నీ ఎందులో వేస్తావని, నేను మ్యాట్లు అవన్నీ కూడా అన్నీ వాషింగ్ మిషన్లోనే వేస్తానండి. మసిగుడ్డలు మ్యాట్లు అన్నీ వాషింగ్ మిషన్లో వేసి తర్వాత డ్రమ్ క్లీన్ పెట్టేస్తాను. అంటే వీటిలో కొంచెం డస్ట్ ఎక్కువ ఉంటుంది కదా మ్యాట్లలో, సో అందుకని ఏం చేస్తానంటే అవి క్లీన్ చేసిన వెంటనే డ్రమ్ క్లీన్ పెట్టేస్తాను. సో అప్పుడు ఒకవేళ డస్ట్ ఏదైనా ఉన్నా కూడా వెళ్ళిపోద్ది. ఆ డ్రమ్ క్లీన్ అయిపోయిన తర్వాత నుంచి నార్మల్ బట్టలు వేస్తాను అనమాట అట్లా.
ఆ తర్వాత ఇంక అక్కడంతా మొత్తం అంతా క్లీన్ చేసేసాను. ఇంకొకసారి గుమ్మం అంతా ఇలా తుడిచేస్తూ ఉన్నాను. తుడిచేసి ఇంకా మొక్కలకైతే వాటర్ వేస్తాను. ఏంటోనండి నా మొక్కలు ఏదో ఉన్నాయంటే ఉన్నాయి. అసలు వైజాగ్లో ఉన్నప్పుడు ఎన్ని మొక్కలు మీకు కూడా తెలుసు కదా. మా ఆయన అయితే ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు ఆ మొక్కల్ని తీయలేక, అంటే పైనుంచి కింద పెట్టాలి కదా, ఆ కింద పెట్టేటప్పుడు నన్ను ఎన్ని తిట్లు తిట్టారంటే అన్ని తిట్లు తిట్టారు. ఎందుకంటే అన్ని మొక్కలు ఉన్నాయి, అసలు అవన్నీ తీసుకొని కిందకి రాలేకపోయాయి అనమాట, పైకి కిందకి తిరగలేకపోయాం, అలా అయిపోయింది. ఇప్పుడేమో ఈ కొన్ని మొక్కలే, ఇవి కూడా అసలు ఏమీ, అంటే అసలు ఏం ఎదగట్లేదు, జస్ట్ ఏదో ఉన్నాయంటే ఉన్నాయి అంతే, అట్లాగే ఉన్నాయి. సరేలే అని ఇంకా అలా వాటర్ అయితే వేస్తూ ఉన్నా అనమాట. ఇంకా అంటే ముగ్గు అయితే పెట్టలేదు, వాటర్ వేసేసి అప్పటికే 10:30 అయిపోయింది. సరేలే అని చెప్పేసి ఇంకా పాలైన 10:30కి పాలు అతను వస్తారు. సో పాలైతే వేసేసి వెళ్ళి ఇంకా నేను స్టవ్ మీద పెట్టేసి ఇంక ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్తాను అనమాట. కరెక్ట్గా టైమర్ పెట్టుకుంటాను, 15 మినిట్స్ 18 మినిట్స్ అలాగా. ఈ లోపల నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చేసా, పాలైతే మరిగిపోయినాయి. ఇంక ఇప్పుడు ఏంటి అంటే కొంచెం తినేసి, అంటే ఇంట్లో పని అంతా అయ్యేసరికి ఇంకా ఆల్మోస్ట్ 10:30 11 అయిపోద్దండి. అప్పుడు ఇంకా నేను కొంచెం ప్రశాంతంగా కూర్చొని తినిన తర్వాత మళ్ళీ వీడియో ఎడిటింగ్, షార్ట్స్ ఎడిట్ చేయడం, ఇంకా అట్లా 1 వరకు అలాగే అయిపోద్ది. మళ్ళీ 1 o'clockకి కొంచెం లంచ్ అలా తినేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా చేయాలా, లేకపోతే వీడియో ఏం చేయాలి, కంటెంట్ కోసం ఆలోచించుకోవాలన్నమాట. సో అట్లా సరిపోతూ ఉంటుంది. అసలు 24 hours సరిపోవట్లేదు నాకైతే. సో ఇంకేంటంటే టేబుల్ మీద అవన్నీ ఉన్నాయన్నమాట. అవేంటి అంటే పిల్లోస్ తెప్పించానండి, కొత్త తలగడలు, తర్వాత బెడ్షీట్సు, తర్వాత ఏంటి మ్యాట్లు, టేబుల్ రన్నర్లు, డైనింగ్ టేబుల్ మీద వేసే క్లాత్, ఇవన్నీ. అసలు అవి నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, ఎందుకంటే ఇంక ఇప్పుడు అవన్నీ ఎలాగో వాడడం ఎందుకు, మాకు కొంచెం చెప్పాయి కదా బాబు పుడడం వల్ల ఇంక పురుడు మైలు అలా అంటారు కదా. సో అది అయిన తర్వాత ఇంకా అవన్నీ ఓపెన్ చేయొచ్చులే, అంటే అవన్నీ బాగానే ఉన్నాయి, ఆల్రెడీ నేను ఇది వరకు కూడా తెప్పించాను అవి. సో అందుకే ఆ నమ్మకంతో ఇంక వాటిని అలాగే ఉంచేసాను అనమాట. ఇది వరకు కూడా నేను వాటిలో వేరే కలర్స్ అయితే టేబుల్ రన్నర్గా తీసుకున్నాను. సో సేమ్ అందులోనే ఇప్పుడు వేరే కలర్ పెట్టాను అనమాట. ఇంకా అందుకని ఇంకా అవన్నీ కూడా అలాగే ఉంచేసాను. అవన్నీ తీసుకెళ్ళి ఇంక రూమ్లో పెట్టేసా. డైనింగ్ టేబుల్ అయితే మాత్రం ఫస్ట్ బోని నాదే, నేనే ఫస్ట్ కూర్చొని తింటున్నాను. ఏమైందంటే ఇక్కడ ఫ్యాన్ తిరగట్లేదండి, దానివల్ల ఇప్పుడు ఫ్యాన్ మార్పించాలి. సో ఏంటో ఒకటి పోతే ఒకటి ఇంక అలాగా, అంటే ఫస్ట్ నుంచి తిరగట్లేదు, పెద్ద యూజ్ లేదు మాకు అక్కడ ఫ్యాను. ఇప్పుడు డైనింగ్ టేబుల్ వచ్చాక ఇప్పుడు కావాలి కదా ఫ్యాను. సో సండే మా ఆయన చూస్తానులే అని చెప్పి అన్నారు. ఆ తర్వాత ఈ టేబుల్ ఒకసారి క్లియర్గా చూపించండి భారతి అని చెప్పి అడిగారు కదా. సో ఇదిగోండి, ఇది సైడ్ టేబుల్ అండి. 600 650 700 లోపల పడింది నాకైతే ప్రైజు. వుడ్ అయితే బాగానే ఉంది. ఇదిగోండి, మీకు డీటెయిల్స్ అవన్నీ కూడా మీరు ఒకసారి డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, చెక్ చేస్తే మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఒకసారి మీరు క్లియర్గా అది ఏం వుడ్, అది కలర్స్ ఏమున్నాయి అన్నీ ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి. వుడ్ అయితే మాత్రం స్ట్రాంగ్గానే ఉంది, గట్టిగా ఉందన్నమాట. సో ఇంకా అదైతే ఇంకా అలాగా పక్కన పెట్టేసి చెప్పాను కదా, కొంతసేపు ఎడిటింగ్ వర్క్ అన్నీ చేసుకున్న తర్వాత లంచ్ కూడా నేను ఇంకా బోండాలు ఇడ్లీయే తినేసాను, అదే తినేసాను అనమాట. ఆ తర్వాత ఇంక ఇక్కడ ఏంటి అంటే పావు బాజీ చేద్దామని చెప్పేసి నైట్కి పావు బాజీ వచ్చేసి ఇంకా బ్రెడ్ కూడా నేనే చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తీసుకున్నాను. ఆ పాలల్లో 2 స్పూన్స్ షుగరు, 2 స్పూన్స్ ఈస్ట్ అయితే వేసుకున్నా. 2 స్పూన్స్ అంటే చిన్న స్పూన్స్ తోటి తీసుకున్న, 2 స్పూన్స్ షుగరు, 2 స్పూన్స్ ఈస్ట్, ఒక గ్లాస్ పాలు, ఆ తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత గోధుమ పిండి, ఇది వచ్చేసి 400 grams అలా ఉంటుంది, అంటే 1/2 kg కన్నా కొంచెం తక్కువ ఉంటుంది పిండి. సో పిండి అయితే వేసేసాను. పిండి వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి సేమ్ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవడమే. ఇదిగోండి ఇలాగా, ఏం లేదండి, గోరువెచ్చని పాలల్లో పంచదార ఈస్టు వేయాలి. అది కొంచెం పొంగిన తర్వాత అందులోనే ఆయిలు, గోధుమ పిండి, సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. ఇంతే. కలిపేటప్పుడు మాత్రం కొంచెం ఎక్కువసేపు కలపాలి. ఇలా మంచిగా ఇలా కలిపి ఇలా పైనుంచి కింద వరకు ఇలా కొడుతూ ఉంటే ఏంటంటే పిండి సాఫ్ట్ అవుతుంది, మనకు అప్పుడు సాఫ్ట్గా వస్తాయి అన్నమాట బన్స్ అనేవి. సో ఇంక ఇక్కడ పిండి అయితే కలిపేసి పక్కన ఉంచేసాను. ఇది కనీసం ఒక 2 hours పడుతుంది ఫర్మెంట్ అవ్వడానికి. సో ఇదిగోండి ఇలాగా, ఇప్పుడు ఇది ఫర్మెంట్ అయింది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే మళ్ళీ
ఇట్లా కరెక్ట్గా అన్నీ కూడా ఒకే సైజులో వచ్చేలాగా చూసుకోవాలండి. నాకు మెయిన్ అదే రాదు. ఒకటి పెద్దది వస్తుంది, ఒకటి చిన్నది వస్తుంది. అన్నీ కూడా ఒకటే సైజులో రావాలి అంటే కత్తితో మనం చూసుకుంటూ కట్ చేస్తే వస్తుందన్నమాట. సో ఇవేంటి అంటే ఒకేలాగా అంటే ఒకే సైజు వస్తే బాగుంటుంది కదా చూడడానికి కూడా. మ్యాక్సిమం ట్రై చేశాను అన్నీ ఒకటేలాగా రావడం కోసం. నేను ఏం చేశానంటే ఫస్ట్ ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను పిండిని. ఆ తర్వాత ఇంక ఇట్లా ఇదిగోండి ఇట్లా రౌండ్ రౌండ్ బాల్స్ లాగా చేశాను అనమాట. ఆ పావుబాజీ బన్స్ అంటే చిన్నవే వస్తాయి కదా. ఒకవేళ మీకు నార్మల్ బన్స్ చేసుకోవాలి అనుకుంటే ప్లేట్లో పెట్టుకోండి. పావుబాజీ బన్స్ ఏంటి అంటే ఇట్లా స్క్వైర్గా వస్తాయి కాబట్టి మనం ఇట్లా ఏదైనా ఒక బాక్స్ లాగా ఇట్లాంటి దాంట్లో పెట్టుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని ఒక 1/2 అవర్ టు 1 అవర్ అలా పక్కన ఉంచేస్తే మనకి మంచిగా ఇట్లా పొంగుతాయి అన్నమాట. సో నాకేంటి అంటే ఒక 4 బన్స్ ఎక్స్ట్రా వచ్చాయి. సో అందుకని అవి ఇట్లా ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇది పెద్ద ప్రాసెస్ అని అనుకుంటాం కానీ అండి, ప్రాసెస్ ఏం కాదండి. కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే, ఇంకేం లేదు. సో అదైతే నేను ఇంకా అలా పక్కన పెట్టాను. ఈ లోపల మా వాళ్ళు రానే వచ్చేసారు. ఇంకా యాక్చువల్గా ఈవినింగ్ చేసేస్తే 2 పూటలకి ఉంటుంది కదా అని అనుకున్నాను. అంటే ఈవినింగ్ పావుబాజీ తిన్నా, నైట్కి చపాతీ చేసి ఇచ్చామనుకోండి ఒక చపాతీతోటి ఆ కర్రీ చాలా బాగుంటుంది, తినేస్తారు కదా అని అనుకున్నాను. మధ్యలో ఎన్నిసార్లు పవర్ పోయిందంటే అన్నిసార్లు పోయిందండి. అసలు దానివల్ల చాలా చిరాకు వచ్చేస్తుంది నాకు పవర్ పోవడం వల్ల. ఇంక సరే అని చెప్పేసి ఇంకా ఏమీ లేదు అంటే పిల్లలకి పాలు ఇచ్చేసాను అనమాట. ఇంకా నేనైతే టీ పెట్టుకుందాం అనుకునే లోపల మా ఆయన ఏమో ఇంకా నాకు ఇవ్వవా గుమ్మడికాయ జ్యూసు అని చెప్పేసి గుర్తు చేశారు. సరే అయితే అంటే టీ తాగితే గుమ్మడికాయ జ్యూసు పనిచేయదు, అయితే మార్నింగ్ తాగాలి లేదా ఈవినింగ్ తాగాలి. గుమ్మడికాయ జ్యూస్ తాగిన ఒక 1 అవర్ అయినా సరే కడుపు అంతా ఖాళీగా ఉంచాలి. అప్పుడే అదంతా డీటాక్స్ అవుతుంది, బాడీలో ఉన్న చెత్త అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట ఇది తాగడం వల్ల. సో ఇది తాగితే ఏంటి అంటే టీ తాగకూడదు. సో నేను మా ఆయనకు ఒకటే చెప్పాను, టీ అయినా తాగాలి లేకపోతే జ్యూస్ అయినా తాగాలి, ఏం తాగుతావు అంటే జ్యూసే ఇవ్వమ్మా తల్లి అని చెప్పేసి అంటే ఇంకా గుమ్మడికాయ జ్యూస్ నేను అందులో నిమ్మకాయ కూడా అంటే లేవు, నిమ్మకాయలు అయిపోయాయి. ఇంక అందుకే నిమ్మకాయ కూడా ఏం వేయలేదు, ఉట్టిది ఇచ్చాను పాపం. ఏంటి ఒక గ్లాస్ ఇమ్మంటే ఇంత పెద్ద జగ్గు నిండుగా ఇస్తున్నావు అని చెప్పేసి పక్కన నుంచి తిడతా ఉన్నారు. అంటే అది అంత వచ్చింది, ఇంక మరి నేనేం చేయాలి, ఇంక తాగేసేయ, నేనైతే తాగను నాకు వద్దు అని చెప్పేసి ఇంక నేనైతే తాగలేదు. అంటే కావాలనే నేను టీ పెట్టుకుంటానని చెప్పా, నువ్వు తాగేస్తే నేను టీ పెట్టుకుంటానంటే మా ఆయన ఎంత ఉడికిపోతున్నాడంటే నాకేమో ఇంత జగ్గు నిండుగా జ్యూస్ ఇచ్చి నువ్వు టీ పెట్టుకొని తాగుతావా అని. అంటే టీ మాకు ఎప్పుడు ఈ టీ ఫైట్ మాత్రం అవుతూనే ఉంటుంది అనమాట. ఇది వరకు మా ఆయన 2 కప్స్ తాగితే ఇప్పుడు నేను తాగుతున్నాను 2 కప్స్. ఇంకా అంటే లాస్ట్లో అంటే ఖచ్చితంగా కొంచెం టీ ఎక్స్ట్రా వస్తుంది, ఆ టీ నేను తాగేస్తున్నాను. మా ఆయనకి గట్టి పోటీ ఇస్తున్నాను అనమాట టీ విషయంలో. అయితే ఇప్పుడు నేను టీ పెట్టుకుంటాను అనగానే నువ్వు పెట్టుకుంటావు, నువ్వు తాగేస్తావు మరి నాకు అని చెప్పి, బాబు నేను తాగను నువ్వు తాకు జ్యూస్ తాగేసే అని చెప్పి ఇంక నేను టీ పెట్టలేదనమాట. ఎందుకు సరేలే అని కాంప్రమైజ్ అయిపోయా. సో ఇంక మనం రెసిపీ విషయానికి వచ్చేస్తే ఇదిగోండి, ఇదేంటి అంటే 1 అవర్ తర్వాత మంచిగా ఇలా పొంగుతాయండి. పొంగినప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇడ్లీ పాత్రలో కానీ లేకపోతే ఇట్లా ఇట్లా ఒక దాంట్లో పెట్టి మనం ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ ఉడికిస్తే ఏమవుతుందంటే మనకి అవి మంచిగా పొంగిపోతాయి, లోపలంతా కూడా బాగా కుక్ అయిపోద్ది. సో అవి కుక్ అయిపోయినప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళి మనం ఓవెన్లో ఒక 20 మినిట్స్ కనుక పెట్టేస్తే మంచిగా బేక్ అయిపోద్ది అన్నమాట. అంటే మనం డైరెక్ట్గా ఓవెన్లోనే పెట్టేసుకోవచ్చు, అంటే ఇట్లాగా ఉడికించాల్సిన అవసరం లేకుండా. కాకపోతే నాకేంటి అంటే లోపల ఏమైనా పచ్చిగా ఉందా అన్న ఒకటి అలా ఉండిపోతుంది. సో అందుకే నేను ఏం చేస్తానంటే ఒక 10 మినిట్స్ పాటు ఉడికించేసామనుకోండి, లోపల పిండి అంతా మంచిగా ఉడికిపోతుంది కదా, ఉడికిపోయి మనకి ఇట్లా పొంగుతుంది, పొంగినట్టు ఇడ్లీలు పొంగినట్లుగా ఇలా పొంగిపోద్ది. సో దాన్ని 20 మినిట్స్ పాటు బేక్ చేసేస్తే ఆల్రెడీ అది కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు బేక్ అవుతుంది అనమాట. సో ఇదిగోండి ఇలా. లేదు భారతి అనుకుంటే మీరు డైరెక్ట్గా స్టవ్ మీద డైరెక్ట్గా మీరు ఓవెన్లోనే పెట్టేసుకోవచ్చు. నాకు ఇలా అలవాటు అయిపోయింది, సో అందుకే నేను అప్పటి నుంచి ఇలా చేస్తాను. సో ఇదిగోండి మంచిగా ఇట్లా పొంగింది చూసారా, మనకి బయట కొనుక్కున్నట్లు వచ్చేసాయి కదా. కాకపోతే పైన కొంచెం మిల్క్ వాష్ చేయాల్సింది నేను మర్చిపోయాను. సో ఇంక ఇప్పుడు ఏంటి అంటే కొంచెం బటర్ తోటి ఇట్లా కొంచెం ఇట్లా రాస్తున్నాను అంతే. దీన్ని వెంటనే మనం తినేయకూడదు అనమాట. పైన ఏదైనా ఒక క్లాత్ పెట్టేసి వదిలేయాలి, అప్పుడే అవి చల్లారితేనే సాఫ్ట్ అవుతాయి, లేదంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి, వెంటనే కనుక చూస్తే గట్టిగా ఉంటాయి. సో ఇలా క్లాత్ కప్పి వదిలేయాలి. ఒక 1/2 అవర్ అయినా పక్కన పెట్టేస్తే ఏంటి అంటే మెత్తబడిపోతాయి. సో అదైతే పక్కన పెట్టేశాను. మళ్ళీ పవర్ పోయింది చూసారా. ఇప్పుడేమో కర్రీ చేస్తున్నాను.
పావు బాజీ కర్రీ. సో మీకు చాలాసార్లు షేర్ చేశాను. సో మళ్ళీ చూపిస్తాను చూడండి. కుక్కర్లో ఏంటి అంటే ఒక ఆనియన్ తీసుకున్నాను, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను, ఒక ఆనియన్ వేసేసాను. ఉల్లిపాయ కొంచెం వేగాలి, అది వేగే లోపల మిగతా వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకుందాము. ఇక్కడ నేను ఒక 2 బంగాళదుంపలు తీసుకున్నాను, ఒక 3 క్యారెట్ తీసుకున్నాను, 3 టమాటా తీసుకున్నాను. క్యాప్సికమ్ కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, కాకపోతే ఒకటే ఉంది, అందుకే ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను. కొంచెం క్యాబేజీ తీసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే కాలీఫ్లవర్ తీసుకోవచ్చు, ఆకుకూరలు కూడా తీసుకోవచ్చు. ఈసారి ఎప్పుడైనా ఆకుకూరలతోటి చూపిస్తానులేండి పావు బాజీ రెసిపీ. తర్వాత నాన్ వెజ్ ఈ మధ్య ఎగ్తో చికెన్తో కూడా చేస్తున్నారు పావు బాజీ. అంటే షార్ట్స్లో మనకి వస్తూ ఉంటాయి కదా, సో స్ట్రీట్ ఫుడ్ అని చెప్పేసి చికెన్తో చేస్తున్నారు. అంటే చికెన్తో అంటే చూడండి హలీం లాగా అనమాట, చికెన్తో చేస్తున్నారు. అది ఎలా ఉందంటే చూడడానికి కొంచెం హలీంలో చికెన్ కీమా వేస్తే ఎలా ఉంటుంది అట్లా ఉందన్నమాట అది చూడడానికి. ఈసారి ఎప్పుడైనా ట్రై చేద్దాం. అంటే పిల్లలు తినరు కదండి, వాళ్ళు తింటే నాకు ఈ బాధ ఉండదు. వాళ్ళు తినరు కాబట్టి వాళ్ళ కోసం ఒకటి ఆలోచించాలి, మా కోసం ఒకటి ఆలోచించుకోవాలి, అదే తలనొప్పి అయిపోతుంది మా పిల్లలతోటి. సో వాళ్ళు ఎందుకు తినరు భారతి అంటే ఏమో అండి, నాకైతే తెలీదు. ఇటు 7 తరాలు అటు 7 తరాలు అన్నీ ఎటువైపు చూసుకున్నా ఫుల్గా నాన్ వెజ్ తినే ఫ్యామిలీ మాది. మరి వీళ్ళు ఎందుకు నాన్ వెజ్ తినరో నాకైతే అర్థం కావట్లేదు, ఏంటో మరి. సో ఓకే, ఇంకా మనం రెసిపీలోకి వచ్చేస్తే ఇదిగోండి, కుక్కర్లో ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, ఉల్లిపాయలు వేగాక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా అన్ని వెజిటేబుల్స్ వేసేసానండి. టమాటో, క్యాబేజు, పొటాటో, క్యారెట్, గ్రీన్ పీస్ను ఇది నేను ఎప్పుడు వీడియోలో చెప్తూనే ఉంటా, మళ్ళీ నన్ను కామెంట్లో అడుగుతూనే ఉంటారు. పచ్చి బఠానీ అండి, సారీ ఎండు బఠానీ అండి, డ్రై గ్రీన్ పీస్ మనకి బ్లింకిట్లో దొరుకుతుంది, డిపార్ట్మెంటల్ స్టోర్లో దొరుకుతుంది. అవి తెచ్చి నానబెట్టేసుకుంటే ఒక 4-5 అవర్స్ నానబెడితే మంచిగా ఇలా పొంగుతుంది. దాన్ని మనం కుక్కర్లో ఒక 2 విజిల్స్ పెట్టుకొని నీళ్ళన్నీ వంచేసిన తర్వాత స్టోర్ చేసుకోవాలి. డీప్ ఫ్రీజర్లో ఫ్రీజ్ చేస్తేనే మనకి ఏదైనా పాడవకుండా ఉంటుంది, అలా కాకుండా కింద ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం స్మెల్ వచ్చేస్తుంది. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇంకా కుక్కర్లో ఏంటంటే అన్ని రకాల వెజిటేబుల్స్ వేసేసాను. కారము, పావు బాజీ మసాలా, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, అలాగే కొంచెం జీలకర్ర పొడి కూడా వేసాను. తర్వాత సో అన్ని పొడులు వేసేసిన తర్వాత వాటర్ వేసేసి, అంటే ఆ వెజిటేబుల్స్ మునిగే వరకు వాటర్ వేసేసిన తర్వాత సిమ్లో 3 to 4 విజిల్స్ పెట్టేశాను. ఇలా మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇదిగోండి ఇట్లా దీంతో హ్యాండ్ బ్లెండర్ తోటి మంచిగా బ్లెండ్ చేసేసాను. సో పావు బాజీ కర్రీ అంటే ఇలాగే ఉండాలండి, అంటే మొత్తం అంతా ఇట్లా పేస్ట్ లాగే ఉండాలి. కొంతమంది ఏం చెప్తారంటే అలా ఉండకూడదు భారతి, కొంచెం వెజిటేబుల్స్ ఉండాలి కదా అని. కానీ కాదండి, మీరు కావాలంటే బయట ఎక్కడైనా తింటారు కదా, సో నేను తినిన దగ్గర అంతా కూడా పావు బాజీ అంటే ఆ బాజీ అంతా కూడా ఇట్లాగే ఉంటుంది. కాకపోతే వాళ్ళు కొంచెం కలర్ యాడ్ చేస్తారు కాబట్టి రెడ్ కలర్లో ఉంటుంది. బీట్రూట్ ఉంటే బీట్రూట్ వేసుకోండి, మంచి కలర్ అయితే వస్తుంది. నా దగ్గర ఇంకా బీట్రూట్ లేదు, అందుకే వేయలేదు. సో మంచిగా ఇలాగా బ్లెండ్ చేసేసిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకున్నాను, అలాగే బటర్ వేసేసాను, కొంచెం కొత్తిమీర వేసేసాను. సో అదైతే సిమ్లో పెట్టేసి అది కొంచెం మంచిగా ఉడికింది. ఈ లోపల బ్రెడ్ అయితే ఇలాగ వెన్నలో కాల్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. అంతే అండి, మన పావు బాజీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం ఉల్లిపాయలు పెట్టేసుకొని కొంచెం పైనుంచి నిమ్మరసం వేసుకొని తింటే బాగుంటుంది. కాకపోతే నిమ్మకాయ లేదు, అందుకే ఇంక మేము అలాగే తినేసాం అనమాట. సో అది ఇంక ఇవాళ రెసిపీ, ఇవాళ వ్లాగ్. సో చూసారు కదా ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను, అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.